కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడానికి కారణమేంటి? ఈ అంశానికి యాంటీగా మాట్లాడడంలోని ఆంతర్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మాలల కోటాలో మంత్రి పదవి కోసమే రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక నినాదాన్ని అందుకొని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారా? తమ కుటుంబం నుంచి ఒకరికి మంత్రి పదవి ఖాయమంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరు? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? మంచిర్యాల జిల్లా చెన్నూరు కాంగ్రెస్ గడ్డం వివేక్ వెంకటస్వామి దూకుడు పెంచారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సమయంలో సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది. హస్తం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వివేక్ ఆ తర్వాత బీఆర్ఎస్ కండువా కప్పుకుని మళ్లీ కాంగ్రెస్ కోటికి చేరారు. అనంతర పరిణామాల్లో హస్తం పార్టీకి దూరమై మరోసారి కారెక్కారు. ఆ తర్వాత బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. ఇలా వరుసగా పార్టీలు మారారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాషాయి కండువా పక్కన పడేసి తిరిగి కాంగ్రెస్ లో చేరి చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఏడాది కాలంగా మంత్రి పదవి కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తూ లాబింగ్ చేసుకుంటున్నారు. కారణాలేమైనా కోరిక నెరవేరలేదు. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు అనంతర పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే వివేక్ రూటు మార్చారు. వర్గీకరణకు వ్యతిరేకంగా బలంగా గొంతు విప్పుతున్నారు. ఈ చొరవను మాల సంఘాలు స్వాగతిస్తుండగా మాదిగ వర్గాలు మండిపడుతున్నాయి. మాల సంఘాలు రాష్ట్రంలో ఎక్కడ సభలు సమావేశాలు నిర్వహించినా వివేక్ హాజరవుతున్నారు. వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వర్గీకరణను అంగీకరించేది లేదని చెబుతున్నారు. నిజానికి వివేక్ కుటుంబానిది మాల సామాజిక వర్గమే. ఈయన అన్న వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యే. అయితే గతంలో సొంత సామాజిక వర్గం కోసం వివేక్ ఇంత దూకుడుగా వ్యవహరించలేదు. తనకు మంత్రి పదవి కంటే మాలల అభివృద్ధే ముఖ్యమని అంటున్నారు. అంతేకాదు, తమకు మంత్రి పదవి రాకుండా కుట్రలు జరుగుతున్నాయన్న కామెంట్స్ కాంగ్రెస్ లోనే రాజకీయ రచ్చను రాజేస్తున్నాయి. త్వరలో కేబినెట్ విస్తరణ జరగనున్న నేపథ్యంలో వివేక్ చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మాలల కోటాలో మంత్రి పదవి కోసమే మైండ్ గేమ్ మొదలు పెట్టారన్న చర్చ సాగుతోంది. సభలు సమావేశాల్లో గొంతు పెంచడం ద్వారా మాల సామాజిక వర్గం మొత్తం తమ వైపే ఉందన్న సంకేతాన్ని అధిష్టానానికి పంపిస్తున్నట్టు కనిపిస్తోంది. అంతేకాదు, తమ కుటుంబంలో ఒకరికి మంత్రి పదవిపై హామీ లభించిందన్నది వివేక్ మాట. అయితే ఇప్పటికే మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరో మాల ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ అదే సామాజిక వర్గ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వటం అంత ఈజీ కాదన్న చర్చ సాగుతోంది. అయితే తమకు అధిష్టానం హామీ ఇచ్చిందని వివేక్ పదే పదే చెప్పటం గమనించదగ్గ విషయం. వాస్తవానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు శాసనసభ్యుడు వివేక్, బెల్లంపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డం వినోద్ మంత్రి పదవి రేసులో ఉన్నారు. వీరిలో ఒకరికి తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో ఎవరికి వారు ఆశ పెట్టుకున్నారు. 2.5 దశాబ్దాలుగా పార్టీకి చేసిన సేవలను అధిష్టానం గుర్తించి కేబినెట్ లో స్థానం కల్పిస్తుందన్న నమ్మకంతో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా గత ఏడాది మంచిర్యాల సభలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికి మంత్రి పదవి దక్కుతుందో చూడాలి.